सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु మా విద్విషావహై. అందరికీ శుభోదయం అండి. నిన్నటి రోజున శబ్దాలంకారాలు అనేటువంటి యూనిట్ చదవటం మొదలుపెట్టాము. అందులో ఒకసారి ఇది పౌనరుక్త్యాలంకారాలు కాబట్టి వాటిని ఈ రోజున పునరుక్తి చేసుకోవటం దోషం కాకపోవచ్చు అనే ఉద్దేశంతో వాటి గురించి మరొకసారి పునశ్చరణ చేసుకొని ఈ రోజున చెప్పవలసిన 3 అలంకారాల గురించి చెప్పుకుందామని అనుకుంటున్నాను. పౌనరుక్త్యాలు 3 రకాలని చెప్పారు. అర్ధ పౌనరుక్త్యము, శబ్ద పౌనరుక్త్యము, శబ్దార్థ పౌనరుక్త్యం అని మొదటి సూత్రంలో చెప్పారు. ఇహార్థ పౌనరుక్త్యం, శబ్ద పౌనరుక్త్యం, శబ్దార్థ పౌనరుక్త్యం చేతిత్రయ పౌనరుక్త్య ప్రకార అన్నాడు. రెండో సూత్రంలో తత్ర అర్ధ పౌనరుక్త్యం ప్రరూఢం దోష అన్నారు. అర్ధ పౌనరుక్త్యం అని అంటే ఒక వాక్యం చూడంగానే ఏ అర్థం యొక్క స్ఫురణ వస్తుందో అదే దాని అర్థం కావటం పునరుక్తి దోషం ఉంటుంది. అది పునరుక్తి అయితే దాని దోషం అవుతుంది. ముందర అనుకున్నది తర్వాత స్ఫురించింది తర్వాత వచ్చిన అర్థం రెండు ఒకటే అయితే అది దోషము. కానీ అప్రరూఢ అర్ధ పౌనరుక్త్యం అనేది అలంకారము అని చదువుకున్నాం. మొదటి అలంకారం అయినటువంటి పునరుక్త వదాభాసం చూపొస్తే ఆముఖావభాసనం, పునరుక్త వదాభాసం అంటే సమానార్థకాలకంగా కనిపించే 2 పదాలు పక్కపక్కనే ఉండి వాటిని చూడగానే పునరుక్తి యొక్క భ్రాంతి కలుగుతుంది, ఆభాస కలుగుతుంది. కానీ వాటి అర్థాలు తెలియగానే ఆ భాష తొలగిపోతుంది. అది దీని సూత్రం అర్థం. ఆముఖావభాసనం, పునరుక్త వదాభాసం. ఇది మొదటి అలంకారం మనకి. ఇక రెండో అలంకారం వచ్చేసి రెండో సూత్రం వచ్చేసి శబ్ద పౌనరుక్త్యం. చాలా ఇంపార్టెంట్ అనుకున్నాము. శబ్ద పౌనరుక్త్యం, వ్యంజన మాత్ర పౌనరుక్త్యం, స్వరవ్యంజన సముదాయ పౌనరుక్త్యం చ అన్నాము. ఇందులో శబ్ద పౌనరుక్త్యం అంటే 2 రకాలు. అందులో ఒకటి వ్యంజన మాత్ర పౌనరుక్త్యం, రెండవది స్వరవ్యంజన సముదాయ పౌనరుక్త్యం. వ్యంజన మాత్ర పౌనరుక్త్యం మళ్ళీ 2 రకాలు. ఒకటి సంఖ్యానేవే పూర్వం శేకానుప్రాస, రెండవది అన్యధాతు వృత్యనుప్రాస. ఒకటి శేకానుప్రాస, 2 వృత్యనుప్రాస. ఈ సూత్రం నుంచే 3 అలంకారాలు వస్తాయనుకున్నాం. శబ్ద పౌనరుక్త్యం, వ్యంజన మాత్ర పౌనరుక్త్యంలో శేకానుప్రాస, వృత్యనుప్రాస 2 వస్తాయి. తర్వాత దాని స్వర వ్యంజన సముదాయ పౌనరుక్త్యంలో ఇప్పుడు మనం చూడబోయేటువంటి యమకం వస్తుంది. స్వర వ్యంజన సముదాయ పౌనరుక్త్యం యమకం. సూత్రం పేరే అది. సూత్రం లక్షణమేది. స్వర వ్యంజన సముదాయ పౌనరుక్త్యం. స్వర వ్యంజన సముదాయాలు పునరుక్తి అయితే అది యమకం అవుతుంది అన్నారు. ఈ స్వర వ్యంజన సముదాయం పౌనరుక్త్యం ఎక్కడ కావచ్చు? ఒక పదంలో కావచ్చు, ఒక పెద్ద పదంలోని భాగంలో కావచ్చు, ఒక పదము ఇంకొక పదంలోని భాగం కూడా కావచ్చు. ఇక్కడ ఏమంటారంటే క్వచిత్ భిన్నార్థత్వం. లక్ష్మారెడ్డి గారు ఇవన్నీ చెప్పారు, అందుకని క్విక్గా చెప్పేస్తాను. క్వచిత్ భిన్నార్థత్వం, క్వచిత్ అనర్థకత్వం, క్వచిత్ ఏకస్యార్థకత్వం, అపరస్య అనర్థకత్వం ఇది సంక్షేపత ప్రకారత్రయం అన్నాడు. క్వచిత్ భిన్నార్థకత్వం. దీంట్లో 3 రకాలు. యమకంలో 3 భేదాలు. భిన్నార్థకత్వం, అనర్థకత్వం. అందుట్లో ఒకటి అర్థవంతం, రెండోది అర్థవంతం కాంతి. ఏంటి? 2 సముదాయాలు ఉన్నప్పుడు 2 సముదాయాలు ఉన్నప్పుడు మొదటి కేటగిరీలో భిన్నార్థకత్వంలో 2 అర్థవంతాలే కానీ భిన్నమైనటువంటి అర్థాలు ఉన్నవి సముదాయము. రెండో కేటగిరీలో అనర్థకత్వంలో 2 సముదాయాలు ఉన్నప్పుడు 2 సముదాయాల్లో ఉన్నటువంటి దానికి అర్థం రెండింటికి ఉండదు. వేటికి అర్థం మొదటి దానికి ఉండదు, రెండో దానికి ఉండదు. మూడో కేటగిరీలో ఫస్ట్ పార్ట్ అర్థవంతం అయితే రెండోది అనర్థవంతం. అలా లేకపోతే ఫస్ట్ పార్ట్ అనర్థవంతం అయితే సెకండ్ పార్ట్ అర్థవంతం. ఈ విధంగా 3 రకాల భేదాలు ఉన్నాయి యమకంలో. భిన్నార్థకత్వం, అనర్థకత్వం, ఒకటి అర్థవంతం, మరొకటి అనర్థవంతం. ఇందులో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇది ఫేమస్ ఎగ్జాంపుల్. ఇది యో యహ
పశ్యతి తన్నేత్రే రుచిరే వనజాయతే తస్యాన్యనేత్రేషు రుచిరేవ నజాయతే. ఇందుట్లో ఇది భిన్నార్థకత్వానికి ఎగ్జాంపుల్. ఎందుకు ఇది? ఈ రుచిరే వనజాయతే అని రిపీట్ అయ్యాయి పూర్వార్థంలోనూ ఉత్తరార్థంలోనూ. రుచిరే వనజాయతే, కాకపోతే అది అటు ఇటు కొంచెం క్యారెక్టర్స్ అటు ఇటు కలిపారు. కానీ మొత్తం సెంటెన్స్ మొత్తం చూస్తే రుచిరే వనజాయతే అనేది పునరుక్తి అయింది అక్కడ ఇక్కడ కూడా. రెండింటికి ఒక అర్థం ఏంటి? మొదటి దాని రుచిరే వనజాయతే. రుచిరే వనజాయతే అంటే రుచిరే వనజాయతే, కరెక్ట్ అర్థం చెప్తాను చూస్తున్నాను. రుచిరే వనజాయతే సుందరమైన కమలాలు లాంటి కనులు కలది. రుచిరే వనజాయతే అంటే తన్నేత్రే అని కూడా ముందరుంది కాబట్టి దాన్ని కూడా కలిపితే సుందరమైన కమలాలు నేత్రాలు తామరాకుల్లాగా విశాలమైనవి అని మొదటి దానికి అర్థం తీసుకుంటే, రెండో దానికి రుచిరేవ నజాయతే. అసలు మొత్తం దీని అర్థం ఏంటి? ఒక తాత్పర్యం, ఒకానొక నాయిక యొక్క నేత్రాలు తామరాలలాగా విశాలమైనవి సుందరమైనవిను. ఎవడైతే ఆమె నేత్రాలను ఒకసారి చూస్తారో అతనికి ఇతర నాయికల నేత్రాల యందు ఆసక్తి కలుగనే కలగదు. రుచిరేవ న జాయతే అనేదానికి ఆసక్తి ఉండకపోవటం. రుచిరేవ న జాయతే రెండో భాగంలో ఉన్నది ఆసక్తి కలగనే కలగదని అర్థము. మొదటిది రుచిరే వనజాయతే, తామరాకుల్లాగా విశాలమైన కనులు ఉన్నది ఈవిడ తన్నేత్ర కూడా కలుపుకుంటే. ఈ రెండిటికీను రెండు విడివిడిగా అర్థం ఉన్నవే కానీ భిన్నార్థంగా ఉన్నాయి. కాబట్టి వీటిని భిన్నార్థకమైనటువంటి యమకము అని చెప్పుకోవచ్చు. రెండో మూడు భాగాలైనటువంటి అనర్థకత్వము, ఒకటి అర్థవంతము మరొకటి అర్థవంతం అనేటువంటి కేటగిరీస్ గురించి ఉదాహరణ ఇవ్వలేదు. సో యమకు సింపుల్, స్వరవ్యంజన సముదాయ పౌనరుక్త్యం యమకం. ఈ ఎగ్జాంపుల్ కూడా చాలా ఫేమస్ ఎగ్జాంపుల్. ఇది ఉదాహరణలో మనకి అసైన్మెంట్ ఇచ్చినా మళ్ళీ రెగ్యులర్ ఎగ్జామ్లో కూడా రాగలటువంటి ప్రశ్న. ఈ ఎగ్జాంపుల్ ఇచ్చి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని కూడా చెప్పవచ్చు. యో యః పశ్యతి తన్నేత్రే రుచిరే వనజాయతే తస్యాన్నేత్రేషు రుచిరేవ నజాయతే. తర్వాత ఈ రెండు ఇప్పుడు క్షేకానుప్రాస వృత్యనుప్రాస యమకం, తర్వాత పునోక్తవదావాసం, 4 అలంకారాలు చూసుకున్నాం. నెక్స్ట్ శబ్దార్థ పౌనరుక్త్యం ప్రరూఢం దోష. ఇంతకుముందు అర్ధ పౌనరుక్త్యం ప్రరూఢ దోష అనుకున్నాం కదా, అదేవిధంగా శబ్దార్థ పౌనరుక్త్యం ప్రరూఢ దోష. ఇక్కడ ఎందుకు చెప్పాడు ఇది సూత్రం అంటే, రాబోయే లాటానుప్రాస ఆ అలంకారంలో శబ్దార్థ పౌనరుక్త్యానికి సూట్ అవుతుంది కాబట్టి ముందరే ఒక మాట ఇక్కడ చెప్పేశాడు. అంటే ఇక్కడ పౌనరుక్త్యం ప్రరూఢ దోషము అప్రరూఢ దోషం అనేది రెండింటికిను అప్లికబులే. దోషాలు 2 రకాలు, ప్రరూఢ దోషము అప్రరూఢ దోషం అనుకున్నాం కదా. అప్రరూఢ దోషం అయితేనే అది అలంకారము, ప్రరూఢ దోషం అయితే మాత్రం అలంకారం కాదనుకున్నాం. ప్రరూఢ పునరుక్తి అయితే అది దోషము, అప్రరూఢ పునరుక్తి అయితే పునరుక్తి అప్రరూఢం అయితే అది అలంకారం, దోషం కాదు. అదే ఇక్కడ కూడా అప్లికబుల్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి లాటానుప్రాస. లాటానుప్రాసలో సూత్రం తాత్పర్యభేదవత్తు లాటానుప్రాస. సింపుల్. తాత్పర్యంలో భేదం కనపడితే ముందరనుకున్న తాత్పర్యం తర్వాత వచ్చిన తాత్పర్యం రెండు భేదంగా ఉంటాయి. లాటానుప్రాస. ఇందులో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పింది ఏంటంటే, గంగాయాం కోశ, గంగలో గొల్లపల్లి ఉంది అనేది వాచ్యార్థం. లక్ష్యార్థం ఏంటి? గంగా తీరే ఘోష. లక్ష్యార్థం మనకన్నీ చెప్పాల్సిన పర్లేదు. ఇది వ్యంజన వ్యాపారం వలన కలిగేది వ్యంగ్యార్థం. ఈ వాచ్యార్థ లక్ష్యార్థ వ్యంగ్యార్థాల కంటే భిన్నమైనది తాత్పర్యార్థం. నిరుక్తులు మనం చూసుకున్నాం. వీటన్నిటికన్నా భిన్నమైనది తాత్పర్యార్థం అనేది ఒకటి ఉంది, 4వది అని చెప్పాం అక్కడ. అదే ఇది ఇక్కడ తాత్పర్య భేదవత్తు అంటే, తాత్పర్యం భేదం అంటే వాచ్యార్థం లక్ష్యార్థం వ్యంగ్యార్థాల కంటే భిన్నమైనది తాత్పర్యార్థం. దీనికి అసలు సూత్రానికి అర్థం ఏంటి?
తాత్పర్య భేదవత్తు లాటానుప్రాస. ఎక్కడైతే అవే శబ్దాలు అదే వాచ్యార్థంలో పునరుక్తమై వాటి యొక్క తాత్పర్యం మాత్రం భిన్నంగా ఉంటుందో అది లాటానుప్రాసం. ఎక్కడైతే అవే శబ్దాలు అదే వాచ్యార్థంలో పునరుక్తమై, అంటే రెండు ఒకటిగానే ఉంటాయి, వాచ్యార్థం ఒకటే ఉంటుంది, ఒకటే అనిపిస్తుంది, వాటి యొక్క తాత్పర్యం మాత్రం భిన్నంగా ఉంటుందో అది లాటానుప్రాస. దీనికి ఫేమస్ ఎగ్జాంపుల్ కాశాకాశ. కాశాహ కాశాహ ఇవా భాంతి సరాంశివ సరాంసి చ చేతాం స్థా చిక్షిపూర్యనాం నిమగ్నా ఇవ. కాశాకాశాః ఇవ భాంతి సరాంశివ సరాంసి చ చేతాం స్థాచిక్షిపూర్యూనాం నిమగ్నా ఇవ. ఇందుట్లో పునరుక్తి చూసుకుంటే సరాంసి సరాంసి వచ్చింది పునరుక్తి పైన, కాశ వచ్చింది. ఇక్కడ నిమగ్న వచ్చింది, తర్వాత నిమగ్న వచ్చింది. ఇవి పునరుక్తి అయినాయి. కాశ అంటే రెల్లు పువ్వులు, రెండో కాశాకి రెల్లు పువ్వులు మాదిరిగానే ప్రకాశించటం. కాశాకి మొదటి కాశాకేమో రెల్లు పువ్వులు, కాశా మీనింగే రెల్లు పువ్వులు. ఈ రెండు కాశ అంటే మొదటి కాశాకేమో రెల్లు పువ్వులు అర్థం తీసుకొని, రెండో కాశాకేమో రెల్లు పువ్వుల మాదిరిగానే ప్రకాశిస్తున్నాయన్నాడు. సో రెల్లు పువ్వులు మాదిరిగానే ప్రకాశిస్తున్నాయి కాబట్టి రెండోది పునరుక్తి తాత్పర్యం వచ్చేసరికి మారిపోయింది. రెండు పునరుక్తి అయినా కానీ శబ్దాలు తాత్పర్యం వచ్చేసరికి రెల్లు పువ్వుల్లాగానే ప్రకాశిస్తున్నాయి. తర్వాత సరాంశివ సరాంసిచి. సరాంశ అంటే సరస్సు ఎట్టుంది, సరాంసిచి సరస్సుల మాదిరిగానే తేటగా ఉన్నాయి. మొదటి దానికి ఏమనుకున్నాడు, సరస్సులు అనుకుని, దానికి మొదటి దానికి సరస్సులు అనుకొని, రెండో దానికి సరస్సుల మాదిరిగానే తేటగా ఉన్నాయి. కాబట్టి సరాంశివ సరాంసిచి రెండు అనేది పునరుక్తిగా కనబడుతున్నా, తరువాత దాని అర్థం వచ్చేసరికి సరస్సుల మాదిరిగానే తేటగా ఉన్నాయని చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత నిమగ్న ఇవ. నిమగ్న ఇవ అంటే రెండు ఒకటిగానే ఉన్నాయి పునరుక్తిగా. కాకపోతే ఏంటంటే అర్థం వచ్చేసరికి నదులులాగానే యువజనుల హృదయాలను కలతబెడుతున్నాయన్నాడు ఇక్కడ. నిమగ్న ఇవ. సో కాబట్టి వీటిల్లో చూసుకుంటే తాత్పర్యం అదే వాచ్యార్థంలో పునరుక్తి అయిన వాటి యొక్క తాత్పర్యం మాత్రం భిన్నంగా వచ్చింది. ఎట్లా భిన్నంగా వచ్చింది? రెల్లి పువ్వులు ఎట్లా ఉన్నాయి? మొదటి రెల్లి పువ్వులు మాదిరిగానే ప్రకాశిస్తాయి. రెండో దాంట్లో రెల్లి పువ్వులు మాదిరిగా ప్రకాశించడం ప్రకాశమానమైనటువంటి భావం వస్తుంది, కానీ రెల్లి పువ్వులు అనే భావం రావట్లేదు ఇక్కడ. రెల్లి పువ్వులు ఏ కలర్లో ప్రకాశిస్తాయో ఆ కలరే స్ఫురణకు వస్తుంది ఇక్కడ. సో రెల్లి పువ్వులు మాదిరిగానే ప్రకాశిస్తున్నాయి అనే దాంట్లో కాశ కవర్ అయింది. రెండోది సరస్సులు, సరాంశివ సరాంసిచ. సరస్సుల మాదిరిగానే తేటగా ఉన్నాయి. మొదటి సరస్సులు, రెండోది తేటతనం, అది రెండో దానికి లక్షణం చూపిస్తారు. సరస్సులు ఎట్లా ఉన్నాయి? తేటగా ఉన్నట్టుగా చెప్పడం. సరాంశివ సరాంసిచ. అట్లాగే నిమగ్న ఇవ. నిమగ్న ఇవ అంటే నదులు ఎట్లా ఉన్నాయి? నదులులానే ఉన్నాయి. నదుల్లాగానే యువజనుల యొక్క హృదయాలను కలతబెడుతున్నాయి అన్నాడు. సో యువజనుల యొక్క హృదయాలను కలతత్వం, దీంట్లో నదులులాగానే యువజనుల యొక్క హృదయాలను కలతబెట్టడం. ఇక్కడ రెండింటికి వేరే అర్థాలు చూపించి తాత్పర్యం వచ్చేసరికి భిన్నంగా రావటం అనేది తాత్పర్య భేదవత్తు లాటానుప్రాస. ఇది లాటానుప్రాస లక్షణం. ఇక లక్షణాలన్నీ మెయిన్గా అలంకారాలన్నీ అయిపోయినాయి. శబ్దాలంకారాలు. చిత్రం వచ్చింది. ఈ చిత్రం అనేది చిత్రంగా ఉంటుంది మనకు అలంకారం. ఇది నాకైతే సరిగ్గా అర్థం కాలేదు. ఇది వచ్చేది కదా, పెట్టేది కదా ఇది. కానీ ఒకసారి చదువుకుందాము. ఉప పురాణాలు ఇవ్వగాలేంది ఇది ఒక పూట, ఇది ఒకటి తప్పేంటి కావచ్చు బహుశా. చిత్రం వర్ణానాం. సరే, ఇందాక దాంట్లో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూడాలి. తదా జాయంతే గుణాః. ఇది లాటానుప్రాసలో. తదా జాయంతే గుణాః యదా తే సహృదయైః గృహ్యంతే.
రవికిరణాన్ని గృహీతాని భవంతి కమలాని కమలాని. మొదటి దాంట్లో గుణాలు, రెండో దాంట్లోనేమో కమలాల గురించి మాట్లాడుతున్నాడు. తదా జాయంతే గుణాః యదా తే సహృదయైః గృహ్యంతే. ఒక వ్యక్తి యొక్క సద్గుణాలను సహృదయులు గుర్తించినప్పుడే అవి శ్లాఘ్యమైన గుణాలు అవుతాయి అని. ఇక్కడ దీంట్లో గుణ అనేది ఒకసారి కనపడినా అది యాక్చువల్గా మీనింగ్ వచ్చేసరికి 2 సార్లు కనపడుతుంది, దృశ్యం అవుతుంది. ఒక వ్యక్తి యొక్క సద్గుణాలను సహృదయులు గుర్తించినప్పుడే అది శ్లాఘ్యమైన గుణాలు అవుతాయి అన్నాడు. అంటే గుణాలు అనేది ఎట్లాగా గుణాలు అవుతాయి? సహృదయత్వంతో ఉన్నవాళ్ళు శ్లాఘిస్తే గుణాలు అవుతాయి. కాబట్టి మొదటి గుణం అనేది మామూలుగా మనం తీసుకునే సద్గుణాలు. అవి సద్గుణాలు ఎట్లా రికగ్నైజబుల్ అవుతాయంటే సహృదయులు గుర్తించినప్పుడే అవి శ్లాఘ్యమైనవి. సద్గుణాలు శ్లాఘ్యమైన గుణాలు, ఇది మనం కూడా నోటీస్ చేసుకోవచ్చు. ప్రసాద్ గారు, ఈ గుణాహ అనేది 2 సార్లు కూడా చెప్పారు. అక్కడ ఎలా చెప్పారంటే తదా జాయింతే గుణాహ అని యదా తే అన్నారు. తే అంటే ఆ గుణాలని అర్థం, యదా గుణాహ సహృదయ అర్థం. అది అది కదా, అందుకని గుణాలు 2 సార్లు 2 వచ్చినట్లే లెక్క. అది 2 సార్లు వచ్చిన లెక్క. ఇక్కడ ఏం వాడారంటే సర్వనామం వాడారు. అవును, కరెక్టే. దీనికి ఆ రోజు యూనివర్సిటీ క్లాసులో తెలుగులో వేరేది ఏదైనా రాయించినప్పుడు విశ్వనాథం గారు ఎవరు అన్నారు, కమలాక్షుని నర్చించు కరములే కరములు శ్లోకం కూడా రాయొచ్చు కదా అని. రాయొచ్చు అని చెప్పారు సార్. అదే ఏదైనా కమలాక్ష రాయొచ్చు. నశించు కరములు కలములు శ్రీనాథు వర్ణించు జోహ జోహ. ఆ శ్లోకం కూడా ఇక్కడ సెట్ అవుతుందని చెప్పారు ఆ రోజు క్లాస్ లో. అది రాయకూడదండి, తెలుగులో రాయొచ్చా? అది రాయకూడదు. తెలుగు రాయకూడదా? మన సంస్కృత సబ్జెక్ట్ కదండి మంది, కాబట్టి సంస్కృత ఎగ్జాంపుల్ ఇవ్వాలి. అవునండి, సాధారణ వివరణలో సాధారణ లాగా కూడా రాయొచ్చండి. అవునా, నాకు నేను తెలియదు. ఎందుకో నోట్ చేస్తున్నాను పక్కన. మీరు చెప్తున్నారు, విశ్వనాథం గారే చెప్పినట్టున్నారు, తీసుకోవచ్చు నేనే కూడా చెప్పాను. అన్నారు. మీరు అక్కడ విశ్వనాథం గారు కూడా రాసి ఉంటారు. అడిషనల్ గా లేదండి. రాయొచ్చు. సో ఇక్కడ రవికిరణాన్ని గృహీతాని భవంతి కమలాని కమలాని. ఈ కమలం అనేది కమలాని కమలాని 2 సార్లు వింది. ఇక్కడ ఎటువంటి కమలము? సూర్యుని కిరణాలు ప్రసరించిన కమలమే కదా కమలం. సూర్యునికి కిరణాలు ప్రసరించిన కమలమే కదా సౌందర్యము సౌరభము కలిగిన కమలం అవుతుందని. రెండవ దానికి మొదటి దానికి కమలము, రెండవ దానికి సౌందర్యము సౌరభము కల కమలము అని అర్థం. సో వీటికి తాత్పర్యం వచ్చేసరికి భేదం వచ్చింది. చిత్రం చూద్దామండి. వర్ణానాం ఖడ్గాద్యాకృతి హేతుత్వే చిత్రం. ఇందులో సింపుల్గా 4-5 పాయింట్లు రాసుకున్నాను. అక్షరాల యొక్క పౌనరుక్త్యం వాటికి ఖడ్గం మొదలైన ఆకారాలను కలుగజేస్తే అది చిత్రాలంకారం అవుతుంది. నాకు అర్థం కాదు ఏంటంటే, ఈ ఖడ్గాదాకృతి వేసుకొని, పద్మాలు లాంటి ఆకృతి వేసుకొని, దాంట్లో అక్షరాలు పెట్టుకొని, దాన్ని ఏ విధంగా చదవాలో తెలుసుకొని, దాంట్లో పునరుక్తి అవుతుందో లేదో తెలుసుకొని, అవన్నీ చేయటం అనేది ఎంత పెద్ద కష్టమైన పని నాకు అర్థం కాదు. ఎవరు చేస్తారో తెలియదు. వర్ణానాం ఖడ్గాద్యాకృతి హేతుత్వే చిత్రం. అక్షరాల యొక్క పౌనరుక్త్యం, ఇది అక్షరాల యొక్క పౌనరుక్త్యం, వర్ణాల పౌనరుక్త్యం వాటికి ఖడ్గం మొదలైన ఆకారాలను కలగజేస్తే అది చిత్రాలంకారం అవుతుంది. వర్ణానాం ఖడ్గాద్యాకృతి, వర్ణాలు ఖడ్గాది ఆకృతి చేయగలిగితే, వర్ణాలు ఖడ్గాదాకృతి చేయటానికి హేతువులైతే అప్పుడు అది చిత్రాలంకారం కింద వస్తుంది. అక్షరాల యొక్క పౌనరుక్త్యం వాటికి ఖడ్గం మొదలైన ఆకారాలను కలగజేస్తేనే అది చిత్రాలంకారం అవుతుంది. ఇందులో ముఖ్యమైన మాట ఏంటంటే, ఈ చిత్రాలంకారంలో పునరుక్తమయ్యే వర్ణాల కంటే, ఇది ముఖ్యం, పునరుక్తమయ్యే వర్ణాల కంటే అవి వ్రాయబడే స్థానాలకే ప్రాధాన్యం ఉంటుంది. ఈ ఖడ్గం అనేటువంటి దీంట్లో బొమ్మలో అది ఎక్కడ రాయబడుతుందో పునరుక్తమయ్యేటువంటి వర్ణాలు దానికి ప్రాధాన్యం ఉంటుందని చెప్పంటాడు. ఇక్కడ చిత్రాలంకారంలో పునరుక్తమయ్యే వర్ణాల కంటే ఏ వర్ణాలు పునరుక్తం అవుతున్నాయి అనే దానికంటే
అవి వ్రాయబడే స్థానాలకే ప్రాధాన్యం ఉంటుంది అంటాడు. స్థాన ప్రాధాన్యత అనేది చెప్తున్నాడు. దీంట్లో ఇంకొకటి ఖడ్గము, పద్మము మొదలైన ఆకృతులను గీసి వాటిలో కొన్ని విశేషమైన భాగాలను గుర్తిస్తారు. ఆ ఆకృతుల్లో ఒక ప్రత్యేకమైన స్థానం నుండి శ్లోకాన్ని రాసుకుంటూ పోతే గుర్తించబడిన ఆయా స్థానాల్లోకి వచ్చే అక్షరాలు పునరుక్తాలు అవుతాయి. ఆ ఆకృతుల్లో ఒక ప్రత్యేకమైన స్థానం నుండి శ్లోకాన్ని వ్రాసుకుంటూ పోతే గుర్తించబడిన ఆయా స్థానాల్లోకి వచ్చే అక్షరాలు పునరుక్తాలు అవుతాయి. ఈ అలంకారంలోని చమత్కృతి అంతా ఆ విశేషమైన స్థానాలలోకి వచ్చే అక్షరాలు పునరుక్తాలు అయ్యేట్లుగా సరిపెట్టి రాయడంలో ఉంటుంది. కానీ ఆ పునరుక్తిలో లేదంట. అలంకారంలో చమత్కృతి అంతా ఆ విశేషమైన స్థానాలలోకి వచ్చే అక్షరాలు పునరుక్తాలు అయ్యేట్లుగా ఆ విశేషమైన స్థానాలు ఐడెంటిఫై చేయాలి. దాంట్లో పెట్టినటువంటి అక్షరాలు పునరుక్తాలు అయ్యేట్టుగా చూసుకోవాలి. అప్పుడే పునరుక్తి కలిగినట్లుగా ఈ చిత్రంలో చెప్తారు. ఈ అలంకారం చమత్కృతి అంతా ఆ విశేషమైన స్థానాలలోకి వచ్చే అక్షరాలు పునరుక్తాలు అయ్యేట్లుగా సరిపెట్టి వ్రాయడంలో ఉంటుంది తప్ప పునరుక్తిలో కాదు. ఇందాక అనుకున్న పునరుక్తిలోది కాదు, స్థానాలకే ప్రాధాన్యం ఉంటుంది అనుకున్నా. ఈ చిత్రాలంకారంలో పునరుక్తమయ్యే వర్ణాల కంటే అవి వ్రాయబడే స్థానాలకే ప్రాధాన్యం ఉంటుంది అనేదాన్ని ఇక్కడ మళ్ళీ క్లియర్గా చెప్తుంది. ఏంటంటే విశేషమైన స్థానాల్లోకి ఆ వచ్చే అక్షరాలు పునరుక్తాలుగా సరిపెట్టుకొని రాయటంలోనే ఉంటుంది అంటాడు. సో సమ్ అండ్ సబ్స్టెన్స్ అంటే ఏంటంటే వర్ణానాం ఖడ్గాద్యాకృతి హేతుత్వే చిత్రం. వర్ణాలు పునరుక్తాలైతే అయి వాటికి ఖడ్గం మొదలైన ఆకారాలు కలగచేయగలిగితే అది చిత్రాలంకారం అవుతుంది. ఖడ్గాదాకృతిలో వర్ణాలు హేతువులైతే దాన్ని చిత్రం అంటారు. అదేవిధంగా ఈ చిత్రాలంకారంలో పునరుక్తానికి ప్రాధాన్యం లేదు. పునరుక్తమైన వర్ణాల కంటే వ్రాయబడే స్థానాలు ఉంటాయి. పునరుక్తమైన వర్ణాలకు ప్రాధాన్యం లేదు. ఈ ఖడ్గాదాకృతిలో ఏ పొజిషన్లో రాస్తున్నారో దానికి ప్రాముఖ్యత ఉంది అంటాడు. ఈ ముందర ఏం చేయాలంట, ఖడ్గము, పద్మము మొదలైన ఆకృతులను గీసి వాటిలో కొన్ని విశేషమైన భాగాలను గుర్తించాలి. వాటిల్లో వీటిని పునరుక్త వర్ణాలని సరిపెట్టాలి. అప్పుడు కానీ చిత్రాలంకారం తయారు కాదు. అది రాసిన తర్వాత ఎవరు ఎట్లా చదువుతారో మనకు తెలియదు. అది చిత్రాలంకారం వచ్చేసి ఇది వాచక శబ్దాలంకారంగా గ్రహించబడుతుంది అన్నాడు. ఇంతవరకు నాకు అర్థమైంది రాశాను. దీని గురించి నాకైతే పెద్దగా తెలియదు. ఎవరైనా తెలిస్తే ఎవరికైనా ఇంతకన్నా మన గురువు గారు ఒకటి రాశారండి. రథం ఆకారంలో అనంతకృష్ణ గురువు గారు రథం ఆకారంలో ఒకటి రాశారంట. సీనియర్ క్లాస్ కి చెప్పినప్పుడు ఆ రికార్డెడ్ క్లాస్ లో విన్నాను, చూపించారు కూడా. అది నేను తర్వాత షేర్ చేస్తాను గ్రూప్ లో. రథం ఆకారంలో గురుగారే రాశారు. ఓకే, వెరీ గుడ్. షేర్ చేయండి. ఇందులో ఇక్కడ మన పుస్తకంలో కూడా ఖడ్గాకారంలో పద్మాకారంలో ఉందండి. పద్మాకారంలో భాసతే ప్రతిభాసార రసాభాత హతావిభ, అది ఒక ప్యాటర్న్ లాగా ఉంది. ఒక ప్యాటర్న్ లాగా తీసుకొచ్చాడు దాన్ని. భాసతే ప్రతిభ సింపుల్ గా అర్థం అవ్వాలనుకుంటే తెలుగులో ఇప్పుడు గళ్ళనుడి కట్ట అని వస్తుంది చూడండి, పద వినోదం అని వస్తుంది కదా, పజిల్స్. అది కింద నిలువు అడ్డం కూడా ఒక 2 అక్షరాలు ఒక అక్షరం కలిసేటట్టుగా క్రాస్ గా కూడా ఇలా రావాలి అని అంటుంటాం చూడండి. అంటే ఏం లేదు, జస్ట్ అది పద్యాలు కావు, అవి అలంకారాలు కావు, కానీ మనకు అర్థం అవ్వడానికి చెప్తున్నా. అలాగా రాసుకుంటాం కదా, మేబీ ఆ విధంగా. అంటే ఒకే అక్షరం రిపీట్ అయినప్పుడు ఆ రిపీట్ అయ్యేది తర్వాత దానికి కూడా మనకి మీనింగ్ చెడకుండా ఉండేటట్టుగా ఆ అక్షరాల స్థానాలు అలా పెట్టుకోవాలేమో. సో ఏదైనా కానీ ఈ పద్మాకారంలో ఇచ్చింది, బుక్లో ఇచ్చింది, ఇది భాసతే ప్రతిభాసార రసాభాత హతావిభ అని
ఒక ప్యాటర్న్ చూసుకోవాలి. రైట్ నుంచి లెఫ్ట్కి వరుసగా సీరియల్గా చూసుకోవాలి. ఒకసారి పైనుంచి కింద చూడాలి, ఒకసారి కింద నుంచి పైకి చూడాలి, ఒకసారి మళ్ళీ దాంట్లో నుంచి ముందర రివర్స్గా చూసి తర్వాత మరి ఫార్వర్డ్గా చూసుకోవాలి. భాసతే ప్రతిభాసార రసాభాత. చూడండి ఇక్కడ ప్రతిభాసార తర్వాత రస. ఆ సారా కింద నుంచి మళ్ళీ పైకి రావాలి, మళ్ళీ కిందకి వెళ్ళి పైకి రావాలి. ప్రతిభాసార రసాభాత హతావిధ. ఈ రసాభాత హతావిభ, భాత హతావిభ, ఇవి కూడా రిపీట్ అయ్యాయి. భాత హతావిభ, హత విభ. హతావిభ విభ ఎక్కడ వచ్చింది ఇక్కడ? అంటే విభ అంటే ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చింది. హతావిభ. మనకి ఇంత సౌకర్యం ఉండి పేపర్లు పెన్నులు అన్నీ ఉంటే రాసుకుంటేనే అర్థం కావట్లేదు. అప్పుడు అంటే మనం ఇంకా అప్పుడు అక్కడ తాటాకులతో ఏమి రాసుకున్నారో ఏమర్థం అయ్యేదో మనకు తెలియదు. కానీ మనకన్నా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి అది కవి చమత్కారం అన్నమాట. అది చదివే వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టడానికి. ఇబ్బందిని కాదండి, వాళ్ళు బహుశా ఎంతసేపు రోజంతాను సంవత్సరం తరబడి దీన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, కొత్తగా అంటే ఒకటండి, కొన్ని నిగూఢ అర్థాలు అవి ఇంతకు ముందర ఇవి కూడా జస్ట్ లైక్ పజిల్స్ లాగానే ఇంతకు ముందర కొన్ని నిగూఢార్థాలు ఉండేవి. సందేశాలు పంపించినప్పుడు అది అందరికీ తెలియవు కదా. అంటే యుద్ధాలు అవి జరిగినప్పుడు ఇలాంటివి వీటిలో ఒక ఫ్లవర్ లాగా రాసి పంపిస్తే అవతల వాళ్ళకే అర్థం అవుతుంది, కానీ వీళ్ళకి అర్థం మిగతా అవ్వదు. వాళ్ళకి మధ్యలో లేకుండా ఎవరైనా ఉండడం జరిగినా కోసం, రహస్యాన్ని కాపాడడం కోసం అలా చేసేవారేమో. రహస్యార్థాలు అవి వాటిలో ఏంటంటే ఇవి అందరూ చదివితే అందరికి అర్థం కాదు కదా. అది కేవలం తెలిసిన పాండిత్యం ఉన్న వాళ్ళకు అలాగా వాళ్ళకి ఒక రకమైన కోడ్ లాగా అయి ఉంటుంది. అవునండి, అలాగే అనుకుంటాను. ఇప్పుడు ఏదో ఒకటి కనుక్కుందాం అని ఎప్పుడు నిరంతర ప్రయత్నం చేస్తుండేవారట అందరూ. వాళ్ళు చేసింది అర్థం కావట్లేదు మనకి. ఆ ప్రయత్నాల్లో ఇటువంటిది ఒక ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందని ఎవరో మొదలుపెట్టి చేసి ఇది బాగుంది అని చెప్పి దాన్ని స్టాండర్డైజ్ చేసి వెలిగా దాని అలంకార రూపంలో తగిలించారు. నేను ఇక్కడ హరి ఓం, నా మాట వినిపిస్తుందండి ఎవరికైనా? చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. నేను ఒకసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను నాకు అర్థమైనట్టుగా. చెప్పండి, అదే చెప్తున్నాను. ఇది ఒకసారి చూడండి, నేను ఒకసారి నా స్క్రీన్ చూడండి అందరూ. అలాగే ఎలా వస్తుందంటే ఇలా అండి. ఫస్ట్ భాసతే ఇలా గీసుకున్నాం కదా, ఒకటి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇలా వెళ్తుంది లైన్. ప్రతిభా ప్రతిభా సారా హత కాదు, సారా రసా మళ్ళీ వస్తుంది. రసా సారీ, ఈ కార్నర్ ఇది రిపీట్ అవుతుందండి. ఈ లైన్ ఉంది కదా, అది ఇది రిపీట్ అవుతుంది. రస క్షమతాం ఏమనాలి, రస రసాభాత ఇది హతావిభ. ప్రతి రేఖలో అక్షరాలు మళ్ళీ భాని టచ్ చేస్తాయండి. భా అనేది కామన్ అన్నింటికి. అది మిడిల్ కి వెళ్తుంటుంది, మళ్ళీ కిందకి వస్తుంది. అలాగా భాసతే ప్రతిభా సారా రసాభాత రసాభాత. సారా వచ్చిన తర్వాత ఈ నిలువు లైన్ ఉంది చూసారా, ఇది 2 సార్లు వస్తుంది అనమాట. ఇక్కడ నాకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తుంది. అదే ఒక పెటల్ లాగా వస్తుంది అనమాట. రసాభాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ బా నుంచి తాకి రండి, రిపీట్ అవుతుంది బా అనేది మధ్యలోది. రిపీట్ అవుతుంది. రసభాత మళ్ళీ అదే భాత. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ నిలువుది ఇది ఏదైతే ఉన్నాయో ఈ 4 ఏవైతే ఉన్నాయో అవి రిపీట్ అవుతాయి. విభా ఇక్కడ రసభాత హత హత విభా. హత విభా వచ్చింది కదండి. హత విభా ఇక్కడికి వచ్చాము. ఇక్కడ నుంచి కార్నర్కి వెళ్తాం. మళ్ళీ భావితాత్మ భావితాత్మ
భావితాత్మ శుభవాదే శుభవాదే నేను తప్పు రాశానండి. దేవాభా. అంటే అది పెటల్లాగా రావట్లేదు అది అనుకున్నట్టుగా ప్రతిసారి ఆ మధ్యలో అది టచ్ చేస్తూ వెళ్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వస్తుందండి. భావితాత్మ శుభ. ఈ ఈ పద్మానికి చుట్టూ ఒక సర్కిల్ పెట్టుకోండి, సర్కిల్ ఫామ్ అవుతుంది చివరికి అన్ని కలుపుతూ వెళ్తాయి. అన్ని భావితాత్మ సెంటర్ తోటి టచ్ చేసుకుంటూ వెళ్తున్నాడు ప్రతి. ఆ మూల బిందువుతో టచ్ అవుతూ మనం మామూలుగా చెప్పాలి. మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. శుభ వాదే మళ్ళా రిపీట్ అవుతుంది ఇది. అదే దేవాభా మ్యాథమెటిక్స్ లో మనం బతతే సభ బతతే సభ బతతే సభ అలా వస్తుందండి. అంటే మధ్యలో వచ్చింది మాత్రం రిపీట్ అవుతుంది, అది చూసుకుంటే సరిపోతుంది. అంతే, అదే పాయింట్. ప్రతి చోట రిపీట్ అవుతుంది, ప్రతి వర్డ్ కి ఇంటర్లింక్ అయి ఉంటుంది మధ్యలో. ఇప్పుడు మనం కంపాస్ తో ఇక్కడ నుంచి పక్క దానికి వెళ్తుంది. కంపాస్ తో సర్కిల్ గీసిన కంపాస్ తో సర్కిల్ గీస్తాం కదండి, లోపల సర్కిల్స్ గీసుకుంటూ వెళ్తే డిఫరెంట్ డయామీటర్స్ తోను సేమ్ అలాగా. అదే అండి, నాకు అర్థమైనట్టుగా గీసుకుంటే ఒక లైన్ అలా వచ్చింది. మీరే రాసారా మళ్ళీ? మధ్యలోది మాత్రం రిపీట్ అయిందండి. మధ్యలో టచ్ చేసుకుంటూ నాకు బా ఎక్కువ సార్లు బా అనే అక్షరం రిపీట్ అయ్యి వస్తూ ఉంటుంది బాగా. బా అనేది సెంటర్ తో టచ్. ఇంకొకటి ఏంటంటే భాసతే అనేది అవుటర్ పాయింట్. అది ఆ తే అవుటర్ కాబట్టి మళ్ళీ అవుటర్ పాయింట్ మొదలు పెట్టాలి కింద. ప్రతిభ తర్వాత మళ్ళీ భాసారా, ఇవన్నీ కలుపుకుంటూ పోతే అవుటర్ లైన్ లో ఒక సర్కిల్ వస్తుంది. అవుటర్లో ఎండ్ అయితే మళ్ళీ అవుటర్ నుంచే నెక్స్ట్ అవుటర్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇన్నర్లో ఎండ్ అయితే ఇన్నర్ నుంచి మళ్ళీ కంటిన్యూ చేయటం. అట్లాగా భాసతే తేతో ఎండ్ అయింది కాబట్టి నెక్స్ట్ ఎండింగ్ ఏంటి? ప్రతిభ. భా తర్వాత సార, నెక్స్ట్ భాసార, మళ్ళీ రివర్స్ రావటం రసాభా. ఇంటర్నల్ భా లోపలికి వచ్చింది కాబట్టి తాహ, ప్రసాభా తాహ, మళ్ళీ రివర్స్ హతాభా, హతావిభా. నెక్స్ట్ వచ్చేసి హతావిభా. తర్వాత నెక్స్ట్ సూట్ కాలేదు, భావితాత్మ శుభ అని మళ్ళీ అట్టుకుంటా. కరెక్ట్, ఇది కూడా సూట్ అయింది. భావితాత్మ శుభ వాదే దేవాభా బతతే సభ. సరిపోయిందండి అన్ని. కాన్సెప్ట్ ఒకటే. భాసతేత మొదలు పెట్టుకుంటే అది తే అనేది అవుటర్లో ఎండేది కాబట్టి అవుటర్లో ఉన్నటువంటి ప్రాత మొదలుపెట్టి భాసతే ప్రతిభ, అది లోపల ఉంది కాబట్టి ప్రతిభాసార, మళ్ళీ బయటకు రావాలి కాబట్టి ప్రతిభాసార రసా భా. అట్లా రాసుకుంటే పోతుంది, సరిపోతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా ఇంకొక విధంగా చూస్తే మధ్యలో ఉండే భానుడు సూర్యుడు తూర్పు వైపు అని ఇచ్చారు కదా, దాని దిక్కులు ఇచ్చారు కదా. సూర్యుడు భా అంటే భానుడు, భాసతే తూర్పును ఉదయిస్తాడు. తన కిరణాలు అని పడంగానే ఈ పదాలనే కలువలో లేకపోతే దాన్ని విచ్చుకుంటాయి. అప్పుడు అది పూర్తి నలుదిక్కుల సూర్యుని కిరణాలు ప్రసరిస్తాయి, కమలం విచ్చుకుంటుంది అనే భావనలో కూడా చూసుకోవచ్చు. నేను అలా అనుకున్నాను, కవి ఇలా చెప్పాలనుకున్నాడా ఏమిటి అని నాకు అనిపించింది. చాలా బాగా చెప్పారు అని ఈ కవికి బాగా అర్థమైంది. కవి నాకు అలా చెప్పాడు కవి. మరి అదేనండి, మీలో కవిత్వం అనేది దాంట్లో ఉంటున్న కవిత్వాన్ని భాషింపజేసి మాకు ఇలా తెలియజేస్తుంది. ఎందుకంటే దిక్కులు మెన్షన్ చేశాడు కదా, భా అనేది మధ్యలో పెట్టాడు. భానుడు అంటే సూర్యుడు, తూర్పు వైపు నుంచి వెళ్ళాలి భాసతే. మనం తూర్పు దిక్కు స్టార్ట్ చేస్తాం కదండి, అందుకని నాకు అది అర్థమైంది. మరి అది కరెక్ట్ కాదు. బాగుందండి, బాగానే ఉంది. కరెక్ట్ అంటారా నేను అనుకుంటున్నది? బాగా చెప్పారండి, చాలా బాగా చెప్పారు.
బాగుంది. ఇందులో చాలా కరెక్ట్. మేము ఈ అవి ఇవి అటు ఇటు వర్ణాలు తిప్పుతున్నాం కానీ మీరు అసలు పట్టుబట్టారు. స్టార్టింగ్ పాయింట్ మీరు స్టార్టింగ్ పాయింట్ ఇనిషియేషన్ కరెక్ట్ గా ఉంది. అన్నప్పుడే దాంట్లో ఏదో స్పెసిఫిక్ గా ఉంటుందని నేను ఒక రోజు ఆలోచించి డీప్ గా నేను రాసుకున్నా ఇది. సూర్యుడు, సూర్యోదయం, ఒక పువ్వు విచ్చుకోవటం, 4 దిక్కులా కిరణాలు ప్రసరించడం, అజ్ఞానం తొలగిపోవటం అని రాసుకున్నా నేను. అలా అందులో ఇంటర్ చాలా మీనింగ్ బాగుంది. ఇది అయి ఉంటుంది అని. బాగుందండి. చాలా బాగుందండి. చాలా కరెక్ట్ కూడా. మీరు చెప్తుంటే ఎంత చక్కగా సూట్ అయింది ఇది అని చెప్పి. అందులో మర్చిపోయే పద్మం ప్రసక్తి కూడా లేదు. అది కూడా ఏంటంటే పద్మం ఇప్పుడు షేప్ లో కదా. అదే ఇప్పుడు ఖడ్గంలో ఉన్నదంటే ఆ ఖడ్గానికి సంబంధించింది ఏదో వీరత్వానికి సంబంధించిన శ్లోకం ఉండి ఉంటుంది. ఉంటుంది. అష్టదళ పద్మం అని ఉంటుంది. దానికి కూడా ఏదో రిలేటెడ్ శ్లోకం, దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, సెట్ చేసుకోవాలేమో అనుకున్నాను. కరెక్టే అది. చాలా బాగా చెప్పారండి. చాలా కరెక్ట్ గా ఉంది, సూట్ అయింది, మ్యాచ్ అయింది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఇది కొంచెం 4 clarity దిక్కుల్లో వచ్చింది. కూడా అది వెనక్కి కూడా వస్తుంది. ఆ 4 దిక్కుల్లో అంటే 4 దిక్కుల్లోనూ మన అజ్ఞానాన్ని ఆ సూర్యుడు అనే కిరణాలతో పువ్వు కమలం విచ్చుకున్నట్టుగా మనకు కూడా అజ్ఞాన అంధకారాలు తొలగిపోతాయి అనే భావం తీసుకోవచ్చు. లేదా సూర్యుడు 4 దిక్కులు భాసతే కమలం వికసించటం. అది అలా ఇంటర్లింక్ చేసుకున్నాను నేను. అంటే ఇప్పుడు ఈ మూలల్లో ఉన్నవి రిపీట్ కావట్లేదు, దిక్కుల్లో ఉన్నవి మాత్రం మళ్ళీ వెనక్కి వస్తున్నాయి అన్నమాట. మూలల్లో ఇప్పుడు ఈశాన్యం మూలలు ఉన్నాయి కదా, అవును. ఆ మూలల్లో ఉన్న వాటిలో సింగిల్ లైన్ వస్తుంది. వేరే మన దీంట్లో దిక్కులు తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం అక్కడ మాత్రం రిపీట్ మళ్ళీ అక్షరాలు మళ్ళీ వెనక్కి కూడా వస్తున్నాయి అన్నమాట. నేను ఇది చూడలేదు, ఈశాన్యం ఆగ్నేయం అనే వర్షం చూడలేదు అసలు. ఎందుకంటే ఉత్తరానికి తూర్పుకి మధ్యలో ఉంది ఈశాన్యం, కిందకి అట్లా 4 మూలలు కూడా ఉన్నాయి కదా, మొత్తం ఇప్పుడు 8 వచ్చాయి కదా. అవునవును. ఆ మూలలు కూడా కవర్ అవుతున్నాయి దాంట్లో. దిక్కులు, మూలలు, సూర్యుడు. ఆ మూలల్లో ఉన్న అక్షరాలు మాత్రం ఒకేసారి వస్తున్నాయి. వేరే దిక్కుల్లో ఉన్నవి రిపీట్ అంటే అట్లా ఒక పెటల్ లాగా వస్తున్నాయి అన్నమాట. అవును, అంతే. నలుదిక్కుల నలుమూలల సూర్యకాంతితో ప్రపంచం దూరం అవుతుంది అన్నట్టు. అవునండి, బాగుంది. మీరిద్దరు లేకపోతే మర్చిపోయేవాడు. అయ్యో భలే వాళ్ళు సార్ మీరు. ప్రసాద్ గారు, సార్ మీరు నాకు పర్మిషన్ ఇస్తే ఇంకొక పర్స్పెక్టివ్ చెప్పమంటే చెప్తాను. చెప్పండి సార్, చెప్పండి. స్వాతి గారు ఎలా రాశారు అనేది స్వాతి గారు చెప్పారు. అంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు అనేది ఒక పద్మంలో ఇరికించాడు ఆయన చక్కగా. ఎలా రాశాడు కవిత్వం ఆయన వీటితో, ఎందుకు రాశాడు అనేది ఇందాక ఎవరో టచ్ చేశారు కానీ పూర్తిగా దానికి సమన్వయం కుదరల. ఒకళ్ళు ఎవరో మీరే ఎవరో అన్నారు, వేరే వాళ్ళకి అర్థం కాకుండా రిసీవర్ రాజు ఇంతకు ముందు రాజులకి ఏదైనా సందేశాలు పంపాలన్నా గూఢచారులు వాళ్ళ ద్వారాను కోడ్ లాంగ్వేజ్ అది. కానీ దానికంటే కొంచెం అర్థవంతంగా నాకు ఒకటి స్ఫురిస్తోంది ఎందుకు రాశాడు అనేది. ఎందుకు ఇలా రాస్తారు పద్మంలో, పద్మ రూపంలో కానీ, లేకపోతే చిత్రం పద్మ చిత్రంలో కానీ, లేకపోతే ఖడ్గ చిత్రం కానీ, రథం కానీ, సర్పం కానీ, బంధనం అంటారు, సర్పబంధం అంటారు. ఇలాగా నేను కొన్ని తెలుగులో పద్యాలు చూశాను, సర్పబంధక పద్యం. ఎందుకు రాస్తారు అంటే మీకు ఎనాలజీ ఇస్తాను. ఇప్పుడు నాట్యం చేస్తారు కదా, భారతి గారు ఉన్నారు లేరు? భారతి గారు ఉన్నారా? ఉన్నానండి, ఉన్నాను సార్, నమస్తే, ఉన్నాను. నాట్యము ఇది నాట్య విన్యాసం అండి. నాట్యంలో చాలా విన్యాసం చేస్తారు. విన్యాసం చేస్తూ అంగాలు అభినయం చేస్తూ భావాన్ని పలికిస్తారు. ఈ భావాన్ని పలికించటం, ఈ విన్యాసం అనేది కూచిపూడిలో ఉంటుంది, భరతనాట్యంలో ఉంటుంది, కథకళిలో ఉంటుంది. ఇలాగ రకరకాల నాట్య శాస్త్రాల్లో, నాట్యాలలో, నాట్య శైలిలో ఉంటాయి. అభినయ విన్యాసం బ్రహ్మాండంగా చేస్తారు. ఇది ఒక కళ. కళాత్మకంగా విన్యాసం చేయడం, నాట్యం చేస్తూ అభినయించి వాళ్ళు చెప్పదలుచుకున్న కథను కానీ, కథా వస్తువును కానీ విన్యాసంగా చూపిస్తారు. అలాగే కవి
తన యొక్క ప్రతిభని పద విన్యాసము, వర్ణ విన్యాసము తోటి రకరకాలుగా చూపిస్తాడు ఆయన. అక్కడ ఎలా అయితే మనము నాట్యములో లేకపోతే నాటకంలో ఎలాగ విన్యాసాలు చేస్తామో మనము, ఆ విన్యాసాలు సహృదయులకి ఆహ్లాదం కలిగించేట్లుగా ఎలా ఉంటాయో, అలాగే కవి కూడా ఈ వర్ణాలని లేకపోతే ఈ పదాలని ఒక ఒక చిత్రం రూపంలో నిబంధించి విన్యాసం చేస్తూ సహృదయులకి ఆహ్లాదం కలిగిస్తాడు. ఎన్ని రకాల విన్యాసాలు ఆ నాట్యశాస్త్రంలో ఉన్నాయో, ఒక కూచిపూడి తీసుకుంటేనే కూచిపూడిలో వేల రకాల విన్యాసాలు ఉన్నాయి. అలాగే భరతనాట్యంలో వేల రకాల విన్యాసాలు ఉన్నాయి, కథకళి ఇలాగ ఉన్నాయి. అలాగే ఈ కవిత్వంలో కవి యొక్క ప్రతిభ వల్ల రకరకాలుగా విన్యాసాలు చేసి ఆ వర్ణాలు కానీ, ఆ పదాలు కానీ, ఆ అర్థాలు కానీ రకరకాలుగా విన్యాసాలు చేయించి సహృదయులకి ఆహ్లాదం కలిగించడానికి, ఓహో ఇది కొంత కొత్తగా ఉంది అని చెప్పేసి చూసి ఆనందించడానికి చేస్తారు అనేది నా ఉద్దేశ్యము. ఈ రెండిటికి ఎనాలజీ అనిపిస్తోంది. స్వాతి గారేమో ఎలా చెప్పారు అని చెప్పారు, నేనేమో ఎందుకు చెప్పారు అనేది నాకు ఈ స్ఫురణకు వచ్చిందండి. నేను ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నానండి. ఈ నృత్యం చేసేటప్పుడు అండి, దేవాలయ నృత్యాలలో పూర్వకాలంలో ఈ చిత్రాలు గీయడం అనేటటువంటిది ఒక విన్యాసం ఉందండి. అందులో సింహానందిని అని ఆ సింహం రూపంలోను, పద్మ రూపంలోను, మయూర రూపంలోను, ఇట్లా ఆయా ఏ దేవత ఆలయాల ముందు ఆ దేవుళ్ళు ఉత్సవాలలో పల్లకీలలో తీసుకొస్తారు కదండి ఊరేగింపుగా. అలా తీసుకొచ్చేటప్పుడు ఆ దేవాలయం ముందర ఆ దేవ నర్తకులు ఆ రంగులు ముందు పరచబడి ఆ రంగుల మీద నృత్యం చేస్తూ ఆ యొక్క పద్మం కానీ, సింహం కానీ, లేదా మయూరం కానీ ఇలాంటి రూపాలని చిత్రించడం అనేటటువంటిది ఒక విన్యాసం ఉందండి. అవునండి, చూసాను. అది సిఆర్ ఆచార్యులు గారు అని చెప్పేసి ఆయన సింహానందిని అని చాలా రీసెర్చ్ చేసి ఎప్పుడో చేసేదాన్ని మళ్ళీ ఆయన తిరిగి దాన్ని పునరుద్ఘాటించినట్టుగా చేశారండి. ఇప్పుడు కూడా ఈ నృత్యాలు చేస్తూ ఉన్నారండి. ఈ దేవాలయ నృత్యాలలో ఈ సంప్రదాయం ఉంది. చిత్రం అని చెప్పేసి ఆ విధమైన నృత్య విన్యాసం ఉందండి. ఆ సింహం రూపాన్నే చిత్రిస్తారు నర్తకీమణులు నృత్యం చేస్తూ. అది కూడా చిత్రం అని చెప్పబడిందండి. మీరు నాట్యాన్ని ప్రస్తావించారు కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను. ఒక క్యాన్వాస్ మీద అండి, ఒక గుడ్డ మీద కానీ, క్యాన్వాస్ మీద కానీ, తెల్లటి వస్త్రం మీద అండి చేసిన తర్వాత ఆవిడ నృత్యం అయిపోయిన తర్వాత ఈ గుడ్డను మనకు చూపిస్తారు. పైకి తీసేస్తే మనకి అవునండి ఆవిడ ఏ ఉద్దేశంతో చేసిందో, అవునండి ఏ నృత్యం చేశారు అనేటటువంటి ఆ చిత్రం అక్కడ దానిపైన ఆవిష్కరింపబడుతుందండి. కాబట్టి అక్కడ నాట్యశాస్త్రంలో చిత్రము, ఇక్కడ కవిత్వంలో మనం చెప్పుకునేది అలంకారాల్లో ఈ చిత్రము కూడా సారూప్యాలు ఉన్నాయి, రెండింటికి ఎనాలజీలు ఉన్నాయి. అవునండి. కాబట్టి అది ఎలా జరిగిందో ఇది కూడా అలా జరిగింది. భరతుడు అక్కడ ఆ విన్యాసం చేయిస్తే ఇక్కడ రుయ్యకుడు ఈ విన్యాసాలు చేయించాడు. అవునండి, చిత్రం అనేటటువంటి దాంట్లో అక్షరాలతోటి ఈ విన్యాసాన్ని, అవునండి, తర్వాత అక్కడ నృత్యంలో తర్వాత మనం చెప్తాను చూడండి. మహాభారతంలో వాళ్ళు బంధనాలతోటి చేసేవారు కదా ఈ యొక్క సైనికులతోటి, అది కూడా ఒక చిత్రమే కదండి. అవునండి, అవునండి. అది కూడా ఎవరికి అర్థం కాని విధంగా ఒక చిత్రాన్ని చిత్రీకరించి అదొక సీక్రెట్ గా, ఇప్పుడు మనకి అభిమన్యుడు అదే విధంగా కదా, పద్మవ్యూహం కూడా అదే రకంగా వాళ్ళు చేయడం జరిగింది. అందుకే ఆయనకి లోపలికి వెళ్ళడం వచ్చు కానీ బయటికి రావడం తెలియకే కదా, రాకపోవడం వల్ల అంటే శత్రువుల్ని ఏ విధంగా బంధించాలి అనే ఉద్దేశంలో వాళ్ళు వేసుకునే ప్లాన్లు అవి పజిల్స్. దానికి ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళు మాత్రమే సాల్వ్ చేసుకుని అర్థం చేసుకోగలుగుతారు. అంటే సహృదయులు బాగా కవిత్వం అర్థమయ్యే వాళ్ళు ఈ చిత్ర కవిత్వాన్ని ఆస్వాదిస్తారు. మిగిలిన వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. కానీ చిత్రం అనేది ప్రసాద్ గారు చెప్పినట్లు ఇందులో ఏదో ఉంది మనకు అర్థం కావట్లేదు కాకుండా ఇందులో చాలా ఉంది, ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. మిగతా అలంకారాల్లో ఎంత ఉన్నాయో చిత్రాలంకారంలో కూడా
అంతకంటే కూడా ఎక్కువ విన్యాసాలు ఉన్నాయి అనేది నాకు అనిపిస్తుందండి. అవునండి. ఇంకొక విషయం కూడా చెప్తానండి. మనకి సంగీతంలో కూడా గోపుచ్చయతి, మృదంగయతి అని చెప్పేసి ఆయా రూపాలలో స్వరాల్ని కూర్చడం ఉందండి. అవునండి. అప్పుడు ఒక ఢమరుక రూపంలోను, ఒక మృదంగ రూపంలోను ఆ స్వరాల్ని పలికితే ఒక విధంగా ఉంటుందండి. అదొక అవునండి. చిత్రం కూడా సంగీతంలో కూడా ఉంది. ఎక్సలెంట్. గోపుచ్చయతి అంటారు, మృదంగయతి అంటారు. స్వరాల్లో ఆ విధంగా ఆ రూపంలో కూర్చి చెప్పడం జరుగుతుందండి. అవునండి. అది కూడా ఒక చిత్రం ఉంది. చూసారా ఎంత చిన్నదనుకున్నాం మనము, ఎంత ప్రసాద్ విస్తారమైనది. గారు అసలు తీసేశారు, కానీ దాని మీదనే ఇంత చర్చ జరుగుతోంది. ఉమ్. ఎంత ఎంత అర్థవంతంగా ఉంది ఈ చిత్రం అని పేరు చిత్రాలంకారం. పెట్టుకుంటారు. చాలా అర్థవంతంగా ఉంది కదా చిత్రాలంకారం. చాలా చిత్రాలంకారం ఫస్ట్ అదే అనిపించింది ఆ చాలా రోజుని. చిత్రంగా ఉంది. ఇది ఆహ్లాదకరంగా సినిమాల్లో కూడా వాడారండి. ప్రేమికుడు అని ప్రభుదేవ సినిమా ఉంటుంది. అందులో కూడా హీరో అల్లరి చిల్లరగా ఉంటాడు, నాట్యం అంటే నేర్చుకోవడం అన్నట్టు చూపిస్తారు. ఒక ఒక సిచ్యువేషన్ లో పసుపు కలర్ అంతా చల్లేసి సింహం బొమ్మ తన నాట్యంలో చూపిస్తాడు హీరో. అదే అది మనం కూడా ఇందాక మనం అనుకున్నట్టుగా చూడొచ్చు. శివనందిని విద్య అనమాట, విన్యాసం. చూడాలంటే దాంట్లో ఆ మూవీలో ఒకసారి ఆ బిట్ చూడొచ్చు. చాలా మంచి చర్చ జరిగిందండి. ఈ చిత్రాలంకారం అనేది ఎందుకు పెట్టారు అనేటువంటి నేను డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే దానివలన మంచి సందేశాత్మకమైనటువంటి విషయాలు బయటకు వచ్చినాయి. ఉప పురాణాలే రాయగలిగినప్పుడు ఇది ఎందుకు వదిలేస్తామండి? ఇది చదివేద్దాం. అందరికి 100 మార్కులు వచ్చాయండి ఇందులో. దీన్ని ఎందుకు వదిలేయాలి? కరెక్ట్ మీరు చెప్పింది. ఎందుకు వదిలేదు? చదివేయటం దీన్ని ఎట్లా ఉప పురాణాలే రాసి వచ్చిన వాళ్ళు చిత్రం కూడా ఎందుకు వదిలేస్తాం? ఇది చదివేద్దాం, అయిపోతుంది. చదివేద్దాం అంటే భాసతే ప్రతిభాసార. మీరు చెప్పింది చాలా బాగా నచ్చిందండి, సూట్ అయింది. అది సూర్యుడి ఉదయించడం, దాని తర్వాత చాలా మనకు చాలా అసలు యాప్ట్గా ఉంది. ఎంత యాప్ట్గా ఉందంటే అది బహుశా అదేనేమో కవి హృదయం. ఇక్కడ ఈ పద్మం వికసించడం, సూర్యుడు ప్రకాశంతో పద్మాలు వికసించడం, అంధకారం, కొంచెం వైడ్ గా ఆలోచించారండి. ఇవన్నీ మనం ఈ పదాలే పట్టుకున్నాం. నాకు ఈ దిక్కులు మూలలు ఎందుకు ఇచ్చాడు, తూర్పు పడమరలు ఎందుకు ఇచ్చాడు, మధ్యలో ఎందుకు హైలైట్ విశ్వనాథం గారు చేశాడు? ఉన్నారు కదా, ఒక పక్క విశ్వనాథం గారు, ఒక పక్క మీరు. మాకు దిక్కు తోచుకుని ఉంటే ఆయన దిక్కులు చెప్పారు, మీరు దానికి అర్థవంతంగా మాకు అర్థం చెప్పారు. మీరిద్దరు ఉంటే మాకు ఇంక ఇబ్బంది ఏముందండి? అమ్మో, అంత లేదండి మీ దగ్గర. అంతేం లేదు సార్, అంతేం లేదు. ఐ మీన్ ఇట్, నేను క్లాసులో కూర్చున్నా కానీ వాళ్ళిద్దరి మధ్యలో కూర్చుంటాను అక్కడ. సో గ్రూప్ స్టడీస్ వల్ల అదే కదండి మనకి గ్రూప్ అడ్వాంటేజ్. స్టడీస్ వల్లే వస్తుంది. గ్రూప్ స్టడీస్ లో ఏంటంటే డిఫరెంట్ వ్యూస్ తెలుస్తాయి. ఇప్పుడు ఇదే చిత్రాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకున్నాము. అన్ని అవి మనం డిస్కస్ చేసుకోబట్టి ఇది ఇంకెప్పటికీ మర్చిపోము. చాలా కరెక్ట్ అండి, చాలా కరెక్ట్. ఇది యాక్చువల్గా నేను అలా పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు చాలా బాగా అర్థమైంది. కొంతవరకు అర్థమైంది. ఇంతవరకు రాస్తే చాలు. ఇది వాళ్ళకి రాస్తేనే వాళ్ళకే కనువిప్పుగా ఉండదు. వాళ్ళకు కూడా తెలియదు కదా దిద్దే వాళ్ళకి, కొంచెం వాళ్ళకి కనువిప్పుగా ఉంటుంది. సో చిత్రాలంకారం అయిపోయిందండి. ఇక లాస్ట్లో షల్ వి కంటిన్యూ. తదైవ పౌనరుచ్యే పంచాలంకార అన్నారు. తదైవం పౌనరుక్త్యే పంచాలంకార. పౌనరుక్త్యాన్ని ఆశ్రయించిన అలంకారాలు 5. ఏమిటవి? అర్ధాలంకారాలు. అర్ధపౌనరుక్త్యం ఉన్నది పునరుక్త వదాభాసం. అర్ధాలంకారాలలో అర్ధపౌనరుక్త్యం ఉన్నది పునరుక్త వదాభాసం. శబ్దాలంకారాల్లో నేను చెప్పుకున్నాం కదా, శబ్ద పౌనరుక్త్యం, వ్యంజనమాత్ర పౌనరుక్త్యం, స్వరవ్యంజనమాత్ర పౌనరుక్త్యం అనుకున్నాం కదా. అది ఇక్కడ శబ్దాలంకారాల్లో చేకానుప్రాస, వృత్యనుప్రాస, యమకం. ఉభయాలంకారంలో తాత్పర్య భేదతో కూడినటువంటి లాటానుప్రాస. పౌనరుక్త్యాన్ని ఆశ్రయించిన ఆశ్రయాలు 5. ఈ పౌనరుక్త్యాన్ని ఆశ్రయించిన అలంకారాలే అయినా ఈ 5 స్వతంత్ర అలంకారాలే. ఈ 5 అలంకారంలోనూ వర్ణాలు పునరుక్తం కావడం మాత్రమే అలంకార చమత్కృతిని కలగజేస్తుంది. అంటే వాటిలోని సౌందర్యం వాటిని వినడం వల్లనే తెలుస్తుంది అంటాడు. ఇప్పుడు మన పూర్వ ప్రశ్న పత్రాల్లో ఇచ్చినటువంటి క్విక్గా రివ్యూ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ పేజ్ నెంబర్ 99 రఘువర్ ప్రసాద్ బుక్లో. వెరీ క్విక్లీ వీల్ హ్యావ్ రివ్యూ అండ్ అండర్స్టాండ్ ది క్వశ్చన్స్.
అలంకార కతివిధ. అలంకారాలు ఎన్ని రకాలు? అలంకార కతివిధ. దాన్ని మనం ముందర పుస్తకంలో రఘువర ప్రసాద్ బుక్లో రాశారు కదా, భేదాభేద తుల్య అలంకారాలు, భేదాభేద తుల్య అలంకారాలు, తర్వాత ఆరోపగర్భ, అభేద ప్రాధాన్య అలంకారాలు ఏమేమి ఉన్నాయి, విరోధ అలంకారాలు, శృంఖల. మెయిన్గా భేదాభేద తుల్య అలంకారాలు, శృంఖలాలంకారము, విరోధ భాష అలంకారం ఇటువంటివి వస్తాయని చెప్పి నిన్న మనం చదువుకున్న ఇంట్రడక్షన్లో ఏమనుకున్నామంటే, ముఖ్యంగా 4 రకాలు: సాధర్మ్య మూలకము పోలిక ఆధారంగా, ఉపమా రూపక, అధ్యవసాయ మూలకంగా అంటే ఊహ ఆధారంగా ఉత్ప్రేక్ష, విరోధ మూలకంగా విరోధం అనిపించేట్లుగా ఉంటే అది విరోధాభాస, శృంఖలా మూలకంగా గొలుసుకట్టుగా ఉండేవి. అంటే యాక్చువల్గా 4 కింద కేటగరైజ్ చేసినా కానీ మనం దీన్ని బ్రాడ్గా కేటగరైజ్ చేయాలంటే మాత్రం రఘువర ప్రసాద్ బుక్లో ఉన్నటువంటి వాటిని ఆ టేబుల్స్లో పేజీ నెంబర్ 4 ఎంత ఉందనుకుంటాను. చూడండి, ఇక్కడ పేజీ నెంబర్ లేదు ఇక్కడ. అర్థాలంకారాలు, విహంగ వీక్షణము, సాధర్మ్య మూలక అలంకారాలు అంట. ఇవన్నీ సాధర్మ్య మూలక అలంకారాలు. అభేద ప్రాధాన్య అలంకారం, భేదాభేద తుల్య అలంకారం, భేద ప్రాధాన్యం. ఉపమాలంకారంలో మనకు ఫస్ట్ వచ్చింది భేదాభేద తుల్యత్వ అని ఉంటుంది. అందుట్లో దాన్ని బట్టి భేదాభేద తుల్యత్వం, అభేద ప్రాధాన్యం, భేద ప్రాధాన్యం డెరైవ్ చేసుకుంటే ఈచ్ కేటగిరీలో కొన్ని అలంకారాలు వస్తాయి. అందులో అధ్యవసాయం ఒకటి, తర్వాత ఆరోపగర్భని, విరోధ మూలకమని, గూఢ ప్రతీయమానార్థమని, కార్యకారణ విరోధమని, ఇవన్నీ చాలా ఉన్నాయి. వీటిని మనం కేటగరైజ్ ఎలా చేసుకుంటే బాగుంటుందంటే 3 కేటగిరీస్. మొదటి కేటగిరీ సాధర్మ్య మూలక గ్రంథాలు, సాధర్మ్య మూలక అలంకారాలు. ఏంటి? ఉపమా రూపకాలు లాంటివి. అంటే భేదాభేద తుల్యత్వంలో సాధర్మ్యం వచ్చేటువంటివి అన్నీ సాధర్మ్యమే, కానీ మనం ఎగ్జాంపుల్గా రూపకం, ఉపమా చెప్పుకోవచ్చు. అధ్యవసాయ మూలక అంటే ఉత్ప్రేక్ష, అతిశయోక్తి అనేటువంటి వస్తాయి. ఊహ ఆధారంగా పెట్టుకునే అధ్యవసాయ. తర్వాత విరోధ మూలక, విరోధాభాస. విరోధం అంటే వ్యతిరేకం, సహోక్తి ఇటువంటివి ఉన్నాయి కదా, అవి విరోధాభాస. అటువంటి శృంఖలా మూలకనే గొలుసు కట్టువి, సారా ఏకావళి లాస్ట్లో. దీన్ని ఆ విధంగానే రాయొచ్చు. ఇక్కడ పుస్తకంలో ఇచ్చినట్లుగా భేదాతుల్య అలంకారాలు ఒకటి, అభేద ప్రాధాన్య అలంకారం, దాంట్లో సబ్ హెడ్డింగ్ దాని కింద ఆరోపగర్భ, అధ్యవసాయ, ఔపమ్య గమ్యమానము అని పెట్టి 3లో ఒక్కో దాంట్లో ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చి భేద ప్రాధాన్యంలో శుద్ధ విరోధ మూలక, కార్యకారణ విరోధ మూలక. విరోధ మూలకాలు 2 రకాలు. అందులో గూఢ ప్రతీయార్థం ఒకటి, శృంఖలా విచిత మూలక. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఎ పాసిబుల్ క్వశ్చన్ ఫర్ ది ఎగ్జామ్. ఏమిటది? అలంకార కతివిధ. ఇది 2019లో ఇచ్చారు, మళ్ళీ ఇవ్వడానికి అవకాశం ఉందేమో. తర్వాత శబ్దాలంకార అర్థాలంకారయో భేద. శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు భేదాలు రఘువర ప్రసాద్ గారు బుక్లోనే ఇచ్చారు. పేజ్ నంబర్ 16. శబ్దాలంకారాలకు అర్థాలంకారాలకు గల భేదములు. శబ్దాలంకారాల కంటే అర్థాలంకారాలే కావ్యమునకు ఎక్కువ ఉత్కర్ష కలిగించాలని చాలామంది అలంకారికులు చెప్పి ఉన్నారు. సో ఇందుకే రుజుకుల వారు శబ్దాలంకారాలకు జస్ట్ క్యాజువల్గా నామమాత్రం మెన్షన్ చేసి వదిలేసే అర్థాలంకారాలకే ప్రాముఖ్యత ఇచ్చారు. మొత్తం 76 అలంకారాల్లో 78 అలంకారాలు ఉన్నాయి, 71 శబ్దాలంకారాలు ఉన్నాయి. దాంట్లో శబ్దాలంకారాల కంటే అర్థాలంకారాలే కావ్యమునకు ఎక్కువ ఉత్కర్ష కలిగించాలని చాలామంది అలంకారికుల అభిప్రాయము. రమణీయార్థ ప్రతిపాదకత్వము శబ్దాలంకారం నందు కొరవడుటచే వాటికి కావ్యార్థ సిద్ధి అంగీకరించబడట్లేదు. కాబట్టి ఇది కూడా శబ్దాలంకారాల కన్నా అర్థాలంకారాలకి కావ్యార్థ సిద్ధి కనపడుతుందని అర్థం. 3వది, అర్థాలంకారముల కంటే శబ్దాలంకారములే మిన్నా అనేవారు కూడా ఉన్నారు, రివర్స్ వాదులు ప్రతివాదులు. కానీ శబ్దాలంకారాలు సద్యోహ ప్రతీతికి మాత్రమే హేతువులని కొందరు అభిప్రాయం. శబ్దాలంకారాలు కొంటే శబ్దాలంకారాలు కూడా రసప్రతీతికి హేతువులని కొందరు అభిప్రాయం. ఇది కూడా కరెక్టే. అర్ధాలంకారాలు అర్ధప్రతీతి అని పిమ్మట గారి చిత్తంలో ఆకర్షింపజాలవు. అర్ధప్రతీతి కాకుండా
శబ్దాలతో ప్రతీతి కాదు కదా ఎట్లాగో. 4వది శబ్దాలంకారములు సంగీతానికి దగ్గర చుట్టములు. ఆపాత మధురములు అర్ధాలంకారాలు సాహిత్యో బాంధవ్యములు ఆలోచనామృతములు. మీరు బాగా రాశారు ఇది. అలంకారములు భాషతో పుట్టినవే. లలిత కళలన్నింటికీ అంతరాత్మ అని చెప్పదగినది సౌందర్యమే. అలంకారముల ఆద్య ప్రకృతి. గుడ్. భాష యొక్క ప్రయోజనం వక్త యొక్క భావములను శ్రోతలకు అందించటమే దీని యొక్క ప్రయోజనం. అందులో ప్రయోజనమే ప్రాధాన్యం వహించవచ్చు, అది సాహిత్యం అవుతుంది. భాష యొక్క ప్రయోజనం వక్త యొక్క భావములను శ్రోతలకు అందించటమే, అందులో ప్రయోజనమే ప్రాధాన్యం వహించవచ్చు, అది సాహిత్యం అవుతుంది. అలంకారం రచన అంటే సౌందర్య స్ఫోరకమైన ఆహార్య ధారణమే. ఇది యాజిటీస్గా రాస్తే బాగుంటుంది. అలంకార రచనం అంటే సౌందర్య స్ఫోరకమైన ఆహార్య ధారణమే. ఇది 16వ పేజీలో ఉంది. శబ్దాలంకారాలు అర్థాలంకారాలు గల భేదాలు. ఇది ఒక క్వశ్చన్. మనం తర్వాత డీటెయిల్గా చదువుకొని 5 పరిస్థితిలో తీసుకురావాలి. 4-5 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, శబ్దాలంకార నిరూపయత్ అంటే అన్ని రాయాలి. శబ్దాలంకారం రాయి. నిరూపయత్ అంటే చేకానుప్రాస, వృత్యనుప్రాస, యమకం, కనీసం 3 రాయాలి. అంతే కదండి. హలో, నేను లైన్లో ఉన్నానా? మీరు ఉన్నారు సార్. ఐదు రాయొచ్చండి. అన్ని శబ్దాలంకారాలు అంటే శబ్దాలంకారాలు హెడ్డింగ్ కింద చూపించిన 5 రాస్తే బాగుంటుంది. కరెక్టే లేండి, 5 రాస్తే పోతుంది. అది పునరుక్త వదాభాసం 5 కొంచెం ఉచ్చనుప్రాస 5 సూత్రాలు అది ఇచ్చేస్తే సరిపోతుంది అనుకుంటా. అది ఎగ్జాంపుల్స్ 99 పేజీ నుంచి అన్ని క్వశ్చన్స్ వరుసగా అందరం చేయగలిగిన పరిస్థితులు ఉంటే ఇందులో 90%, 80% రిపీట్ అవుతాయండి. శబ్దాలంకార నిరూపయత్ అంటే శబ్దాలంకారాలు అన్నీ రాస్తే సరిపోతుంది. 5 అలంకారాలు అన్నారు కదా, 5. యాక్చువల్గా 3 శబ్దాలంకారాలు వాళ్ళ హెడ్డింగ్ ప్రకారం. చేకానుప్రాస, వృత్యనుప్రాస, యమకము. అర్థాలంకారాలు మాత్రం 1 పునరుక్త ఉదాభాసం. వాళ్ళు కేటగరైజ్ చేసింది అది. కానీ ఓవరాల్ బ్రాడ్ కేటగిరీలో శబ్దాలంకారం ఉన్న కేటగిరీలు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి 5 రాస్తే సరిపోతుంది, చిత్రం తప్పించి. సో అది అయిపోయింది. కాషా ఇవా భాంతి సరాంశివ సరాంశి చ చేతాంశాచిశ్రిపూర్ణ పూర్యూనాం నిమ్నగా ఇవ. ఇందా చదువుకున్నాం కదా లాటానుప్రాస. దీంట్లో లాటానుప్రాసలో శ్లోకం ఇచ్చి దాని వివరణ చెప్పాలంటే ఇది మెయిన్ క్వశ్చన్లో వచ్చిందండి. ఇది సెకండ్ పార్ట్ 10 మార్క్స్ క్వశ్చన్లో ఇచ్చారు. సో దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఇది లాటానుప్రాస ఎలా అయింది, కాషా ఎందుకు రిపీట్ అయినా కానీ అది కాదని చెప్పి నిమగ్న సరాంసి ఈ 3 రిపీట్ అవుతున్నాయి కానీ వీడి గురించి చెప్పాలి మనం. నెక్స్ట్ తాత్పర్య భేదవత్తు లాటానుప్రాస అంటే మన శ్లోకం రాసి దాని ఉదాహరణ చెప్పాలి. లాటానుప్రాస ఇదే ఉదాహరణ చెప్పవచ్చు, పైకి చెప్పింది కాషా ఇవ భాంతి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, సింపుల్గా ఇచ్చాడు ఇక్కడ. మనం అనుకున్నదే చేకానుప్రాస వృత్యనుప్రాసయో భేదం సోదాహరణం వివృణత అన్నాడు. చేకానుప్రాసం రాయాలి, వృత్యనుప్రాసం రాయాలి. ఈ రెండింటికి భేదాలు చూపించాలి. ముందర నేను ఒక టేబుల్ వేసాను, చూసారా? నేను ఇచ్చిన నోట్స్లో ఒక టేబుల్ వేసాను, బహుశా అది ఉపయోగపడుతుందని చూడండి. చేకానుప్రాసకి వృత్యనుప్రాసకి భేదాలు ఏమున్నాయని చెప్పాం కదా. అందులో కొంచెం కరెక్షన్ 2 అక్షరాలు అన్న తీసేస్తే చేకానుప్రాసలో దాన్ని ఏమనాలి, సమాన సంఖ్యానియమం సంఖ్యానియమం కలిగిన 2 సముదాయాల మధ్యన సాదృశ్యం అని పెట్టుకుంటే సరిపోతుంది. చేకానుప్రాసకి వృత్యనుప్రాసకు తేడా ఏంటి అని అంటే ఆ టేబుల్లో ఉన్నదాన్ని రాస్తే సరిపోతుంది. తర్వాత చేకానుప్రాసకి వృత్యనుప్రాసకి దాని యొక్క లక్షణ భావం సూత్రం, తర్వాత దాంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇస్తే సరిపోతుంది. ఇది 10 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి డెఫినెట్గా ఇది డీటెయిల్గా రాయాలి. సో దీంట్లో అన్నీ కవర్ అయినాయి. పునరుక్త వదాభాసం ఒకటి, చిత్రం తప్పించి ఇందులో ఈ క్వశ్చన్స్లో అన్నీ కవర్ అయినవి. జనరల్ క్వశ్చన్స్ వచ్చేసి అలంకార కతి విధ అన్నారు.
రెండోది శబ్దాలంకార అర్థాలంకారయో భేద కహ అన్నారు. మూడవది శేకానుప్రాస వృత్యనుప్రాసయో భేదం సోదాహరణ లిఖత్ అని ఒకటి. ఏమంటారు? సో ఇవి మనకి దీంట్లో ఉన్న క్వశ్చన్లు. కాబట్టి మనం ముందర అనుకున్నట్లుగా ఈ ఉన్న అలంకారాలన్నీ క్షుణ్ణంగా సోదాహరణంగా శ్లోక సహితంగా మనం కానీ వాటిని రీప్రొడ్యూస్ చేయగలిగిన స్టేజ్లో ఉంటే ఒక్కొక్క అలంకారానికి ఒక్కొక్క ఉదాహరణ రాయగలిగిన పరిస్థితి, తర్వాత మిగతా శ్లోకాలన్నీను మిగతా ఉదాహరణగా ఇచ్చిన శ్లోకాలన్నీను మనం అర్థం చేసుకొని వాటిని విపులీకరించి అన్వయించగలిగినటువంటి పరిస్థితి తెచ్చుకోవాలి మనం. ఆ విధంగా సబ్జెక్ట్ అంతా కవర్ అవుతుంది. మనకు 14 మార్కులు వచ్చి గ్యారంటీగా వస్తాయి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీయర్ టు గెట్. కాబట్టి మన ఫోకస్ దీని మీద ఉంటే 14 మార్కులు ఇక్కడ వస్తాయి. ఒక 25 మార్కులు అక్కడ వచ్చినాయి అనుకోండి అసైన్మెంట్స్లో. మిగతా 20-30 మార్కులు, మిగతా 20 మార్కుల కన్నా కనీసం వేరే క్వశ్చన్లు వస్తాయి కదా, 60 దాటుతాయి. ఏ గ్రేడ్ గ్యారంటీ. కాబట్టి దానికి ఉపయుక్తంగా ఈ శబ్దాలంకారాల ప్రకటన చేసుకోవాలి. ఇది ఇది అలంకార శబ్దాలంకార సమాప్త. ప్రసాద్ గారు చెప్పండి. ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేసుకోవచ్చు. శబ్దాలంకారాలకు అర్థాలంకారక భేదముల్లో మనకి యూనివర్సిటీ క్లాసుల్లో సార్ ఒక చిన్న పాయింట్ లా చెప్పారు. కావ్యశాత్మ ధ్వని రీతి బూదైహి అని మనం లాస్ట్ కావ్య ప్రకాశంలో నేర్చుకునేది మెన్షన్ చేస్తూ, కావ్యము గనక శబ్దార్థాలు శరీరం అయితే, ప్రాణం వ్యంగ్యం అయితే, దానికి ఆ శరీరానికి అలంకారమైనటువంటి అలంకార శాస్త్రమే మంచి అర్థాలతోటి మంచి రసాన్ని అందించడానికి ఉపయోగపడతాయి అన్నట్టు చెప్పారు. అది కొంచెం సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకోండి. శబ్దార్థాలు శరీరం ఒక కావ్యానికి, ప్రాణం వచ్చేసి వ్యంగ్యము, ఆ ధ్వని. అలంకారాలు దానికి అలంకరించుకోవటానికి అన్నట్టుగా, అలంకారానికి అలంకారాలు ఉపయోగపడతాయి. అంటే కావ్యస్మాత్మ ధ్వనిరి భూతాయ దాంట్లో శబ్దార్థాలు శరీరం అయితే ప్రాణం ధ్వని, తర్వాత ఆ శరీరానికి అలంకరించుకోవడానికి అలంకారాలు అవసరం. ఆభరణాలు అలంకారాలు అనొచ్చు. ఆభరణాలు, ఆ శబ్దార్థాలు అనే శరీరానికి ఆభరణాలు అలంకారాలు అని. అది కరెక్ట్. అది కూడా నోట్ చేసుకున్నాను నేను ఇప్పుడు క్లాస్. అది ప్రాణం కాదండి, ఆత్మ అండి. ఆత్మ. ఇక్కడ కొంచెం కరెక్ట్ చేయండి లక్ష్మారెడ్డి గారు. ఎలా రాసుకోమంటారు? శబ్దార్థాలు శరీరం అన్నాము, అలంకారానికి ఆభరణాలు లాగా అలంకారాలు అన్నాము, ప్రాణం ఏమంటారు? ఆత్మని రాసుకోమంటారా దాన్ని? ధ్వని ఆత్మని, ఆత్మనే రాయాలి. ఆయన చెప్పిన ఉద్దేశ్యం నాకు అర్థమైంది ఏంటంటే, అలంకార శాస్త్రానికి ఒక భూమిక తయారు చేశారు ఆయన. అలంకార శాస్త్రం మనం చదువుకోబోతున్న ముందు, అవును, ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పారు ఇది. ఆ భూమిక ఏం చెప్పారంటే, కావ్యము అంటే శబ్దార్థాలతో నిండి ఉంటుంది కావ్యం. శబ్దము అర్థము కలిస్తేనే కావ్యం అవుతుంది, దాంతో నిండి ఉంటుంది. ఈ శబ్దార్థాలు మాత్రమే కాదు, దానిలో ఒక ఆత్మ ఉంది. కావ్యస్య ఆత్మ ధ్వని ఇతి జైహి కథితః అని చెప్పి, ఈ శబ్దార్థములతో ఏదైతే కావ్యం రచించబడిందో దానిలో ఒక ఆత్మ ఉంటుంది, అది ధ్వని అని అర్థం. అది ధ్వన్యాలోకం ఉంది. ఈ శబ్దార్థాలతోటి ఆత్మతోటి ఉన్నటువంటి కావ్య కన్యకి అలంకారాలు తొడుగుతున్నప్పుడు అలంకార శాస్త్రజ్ఞుడు అలంకారాలు తొడుగుతున్నాడు ఆయన. ఈ అలంకారాలకి భేదాలు చెప్పారు. మన ఆభరణాలు అంటే అవి అలంకారం చేయకుండా కూడా ఆభరణాలు అంటాం మనం. వడ్రాణం ఉంది, మన లాకర్లో పెట్టుకున్నాము, లేకపోతే మన బీరువాలో పెట్టుకున్నాము.
దాన్ని అలంకారం మనం, దాన్ని ఆభరణం అంటాం. ఎప్పుడైతే ఈ ఆభరణాన్ని కావ్య కన్యకి ఎంతో సుందరమైనటువంటి, మనోహరమైనటువంటి యవ్వనంతో, లాలిత్యంతో ఉన్నటువంటి కావ్య కన్యని శబ్దార్థాలతోటి తయారు చేసి దాని లోపల ఆత్మను ప్రవేశపెట్టి అలాంటి కావ్య కన్యకి అలంకారాలు తొడుగుతాడు రుయ్యకు. ఈ అలంకారాలు ఇంకా శోభనిస్తాయి. అదే ఇలాగ భూమిక చెప్పారు ఆయన. అవునండి. ప్రసాద్ గారు, మన రఘువర్ ప్రసాద్ గారు బుక్ లో ఫస్ట్ ఇచ్చారు చూడండి, అలంకారాలు విహంగ వీక్షణ మొదటి పేజీలోనే ఇచ్చారు. ఈ విధంగా శరీరము ఆత్మ అని అలంకారోతి అలంకార అని ఇచ్చారు. ఫస్ట్ స్టార్టింగ్ లైన్. అలంకారములు అనే మాటకు అందమైన టేబుల్లోనండి నేనేది. ఇది ఇంట్రడక్షన్ బాగా ఉపయోగిస్తుందండి. ఇంట్రడక్షన్ టేబుల్లోనే ఫస్ట్ ఇచ్చారు. రాజనక రుయ్యకును అలంకార సర్వస్వం అనుసరించి అనిచి అలంకార నిర్వచనం. అలంకరోతి అలంకార, కావ్యమును అలంకరింపజేసేవి అలంకారాలు. అందులో శరీరము శబ్దార్థాలతో ఉంటే ఆత్మధ్వని అని టేబుల్ ఫామ్ లో. అవును, బాగుంది. ఇక్కడ కరెక్టే. ఇందులో శరీరం ఏంటి, ఆత్మ ఏంటి అని చూపించాడు ఇక్కడ. మీరు ఇందా చెప్పిన ఈ పాయింట్స్, భేదాల పాయింట్స్ కి ఇది ఇంట్రడక్షన్ గా రాసి ఈ భేదాలు రాస్తే కరెక్ట్ గా సెట్ అవుతుంది. బాగుంటుంది. కరెక్ట్. ఇంట్రడక్షన్ గా రాస్తే బాగుంటుంది. అవునండి, అదే చెప్పు. నిన్న చెప్పిన ఇంట్రడక్షన్లో అలంకరోతి ఇది అలంకార అనేది నిన్న మెన్షన్ చేసినట్టుగా ఉన్నాను. ఇక్కడి నుంచి తీసి అనుకుంటాను. బాగుందండి ఇది. స్వాతి గారు బాగా అలంకరించారు. అంటే ఈ డిఫరెన్సెస్ చెప్పే ముందు అసలు మెయిన్ గురువు గారు కూడా బాగా అది స్టార్టింగ్ లో బాగా చెప్పారు. అది లక్ష్మారెడ్డి గారు అన్నట్టు ఇంట్రడక్షన్ క్లాస్ లోనే మంచి పాయింట్లు చెప్తారు జోషి గారు. పూర్వ కవుల గురించి చెప్తుంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి బ్యాక్గ్రౌండ్ బాగా చెప్తారు. అవునండి. అది అప్పుడు నోట్ చేసుకునే భామకుడు, వామనుడు, ఉద్భటుడు, నిన్న ప్రసాద్ గారు దాంట్లో ఇంట్రడక్షన్ లో వచ్చారు వీళ్ళందరూ. అవునండి. కుంతకుడు అని అవన్నీ ఆయన చెప్పిన దాంట్లో తీసినవే. అవునండి. అవును, అదే అవి మనం నోట్ రిలేటెడే కదండి ఇదంతా. అదే అందువల్లనే ఇక్కడ వరకు అయింది. ఇంకా నెక్స్ట్ అని రికార్డింగ్ ఆపేయచ్చు. అలంకారం సబ్జెక్ట్ అయిపోయిందా? చాలేదు కదా. అంటే ఇది కూడా ఇంట్రడక్షన్ లో మెన్షన్ చేయదక్క పాయింట్లే. రికార్డ్ అయినా పర్వాలేదు. రికార్డ్ అవ్వాలి. ఇవి కూడా అవ్వాలి. కోయిల ముందే కూసిందండి నీరజ్ గారు. కరెక్ట్. బాగుందండి. చిత్రాలంకారం మాత్రం నాకు చాలా బాగా అర్థమైంది. ఇప్పుడు ఈ చిత్రం కాదు, ఇది విచిత్రం. కాబట్టి క్వశ్చన్స్ కూడా రివ్యూ చేసుకుందామండి మనం. ఇంతకుముందు ఏదైనా అలంకారం చేసినప్పుడు అలంకారం తర్వాత ఆ రిలవెంట్ క్వశ్చన్స్ ఏమైనా చూసుకుంటే మనకు కొంచెం ఐడియా వస్తుందండి. బాగుంది సార్, అది కరెక్టే. సో ఇంకా క్వశ్చన్స్ చివరిలో చూద్దామండి. ఎందుకంటే మనం అలంకారాలు చెప్పుకోపోతున్నప్పుడు ఒక పర్టికులర్ వేవ్ లెంగ్త్తో ఉంటాం మనం. ఒక్కొక్క అలంకారం అంతే అర్థం చేసుకున్న తర్వాత, చదువుకున్న తర్వాత ఈ లోపల అసైన్మెంట్స్ రాస్తాం. కాబట్టి అసైన్మెంట్స్లోనే మనకు దగ్గర ఒక 15-20 వచ్చినాయి అలంకారాలు. సో కాబట్టి క్వశ్చన్స్ చివరిలో చూద్దామండి. ఈ ఫ్లోని, వేవ్ లెంగ్త్ని డిస్టర్బ్ చేయొద్దు. అవునండి, ఎలాగైనా చేయొచ్చు, అట్లాగే చేద్దాం. తర్వాత రేపు క్లాస్ లేదండి. అందరూ హాయిగా ఆదివారము రెస్ట్ తీసుకోండి. అక్కడ ఉన్నాయండి కాంటాక్ట్ క్లాసులు ఉన్నాయి. మన క్లాస్ లేదు రేపు. మన క్లాస్ లేదు, కాంటాక్ట్ క్లాసులు ఉన్నాయి రేపు. మేబీ ఇప్పుడు రికార్డింగ్ ఆపచ్చేమోనండి.